అలాగే మీనరాశి వారికి విపరీతమైనటువంటి ఖర్చు పెరుగుతుంది. ఎలా పెరుగుతుందంటే చూస్తాను నేను ఆ రోజు బయటికి వెళ్ళను అంటే, నువ్వు ఆ రోజు వెళ్ళకపోతే, దాని ముందు రోజు వెళ్ళకపోతే, దాని తర్వాత రోజు వెళ్ళకపోతే నీకైతే మళ్ళీ వచ్చే అమావాస్యలోపు ఖర్చుని తీరుస్తాడు. రాసి పెట్టుకోవచ్చు మీనరాశి వారు. అలాగే తల్లితో బాగా గొడవ పడతారు మీనరాశి వారు. సందర్భమే లేదేదో చిన్న ఎంతో ప్రేమగా చూసే తల్లితో కూడా గొడవ వాతావరణం, ఒక ఉక్రోషానికి గురవుతారు. ఇంకా బ్యాడ్ అంటే కుంభరాశి వారు. అనారోగ్యం, మనస్తాపం, చీటికి మాటికి వీళ్ళని అవమానించక్కర్లేదు, నాకేదో అవమానం జరిగిందని ఫీల్ అవుతారు. ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్. ఇప్పుడు మనం కనిపించారు, నేను ఏదో నవ్వలేదు అనుకోండి, నన్ను అవమానించారో నీలో నువ్వే కృంగిపోతే అది బయటికి చెప్పలేని బాధ. సో కంకు దెబ్బలు లాంటివి కుంభరాశి వారికి జరుగుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ప్రమాదాలు, మెట్లు జారి పడటము, కొంత రక్తస్రావ్యంతో కూడుకున్నటువంటి సంబంధాలు, ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఈ యొక్క యూట్రస్ ప్రాబ్లమ్స్ బాగా పెరగటము, బాగా కడుపు బాధ, అలాగే ఏదో ఒక బాధ ఉంటుంది, అది బయటికి చెప్పుకోలేరు. అటువంటి కష్టాలలోకి తెలిసి తెలియక ఈ కుంభరాశి, కర్కాటక రాశి ఇద్దరూ దూరుతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రాశుల వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు, ఈ 4 రాశుల వారు కంపల్సరీ గోశాలలో జరిగేటువంటి నవగ్రహ శాంతిలో పాల్గొంటేనే మీ ప్రాణాలను మీరు కాపాడుకుని జీవనం చేసినట్టు. లేదంటారా? డెఫినెట్లీ తీరుతుంది సరదా.